హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ డిగ్గర్. మీ అందరికీ థాట్ డిగ్గర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం పురాతన దేవాలయాలు, పురాణాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేయడానికి, అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన ఇంపార్టెంట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని అందించడానికి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి నెలలో జరిగే విశేష పర్వదినాల గురించి తెలుసుకుంటున్నాము మన ఛానల్లో. దానిలో భాగంగా ఈ ఏప్రిల్ నెలలో తిరుమలలో జరగబోయే విశేష పర్వదినాలు ఏమిటో చూద్దాము. కలియుగ వైకుంఠం తిరుమల. వేలాది మంది స్వామివారిని నిత్యం దర్శించుకుంటూ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. కోరిన కోరికలను తీర్చే ఆపద్బాంధుడు వెలిసిన తిరుమలలో ఈ ఏప్రిల్ నెలలో జరగబోయే విశేష ఉత్సవాలు, పర్వదినాలకు సంబంధించిన పూర్తి జాబితాను టీటీడీ అధికారులు నిన్న విడుదల చేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది వేడుకలు, శ్రీవారి ఆలయంలో నిర్వహించబోయే ఆస్థానం, శ్రీరామనవమి వంటి విశేష పర్వదినాలు ఉన్నాయి. 2024 ఏప్రిల్ 5వ తేదీన శ్రీ అన్నమాచార్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు టీటీడీ. ఏప్రిల్ 7వ తేదీన మాస శివరాత్రి, ఏప్రిల్ 8వ తేదీన సర్వ అమావాస్య సందర్భంగా శ్రీవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. ఏప్రిల్ 9 మంగళవారం రోజున శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది పండుగను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది. అదే రోజున వేలాది మంది భక్తుల సమక్షంలో శ్రీవారి ఆలయంలో తెలుగు సంవత్సరాది ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తారు. దీనికోసమని శ్రీవారి ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించనున్నారు టీటీడీ అధికారులు. ఏప్రిల్ 11వ తేదీన మత్స్య జయంతి వేడుకలను చేపడతారు. శ్రీ మహావిష్ణు దశావతారాల్లో ఒకటైన మత్స్య అవతారాన్ని, మత్స్య జయంతి వేడుకలను ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో. ఏప్రిల్ 17 బుధవారం రోజున శ్రీరామనవమి వేడుకలను కన్నుల పండుగగా జరపనుంది టీటీడీ. అదే రోజున రామనవమి ఆస్థానాన్ని, ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 18వ తేదీన శ్రీరామ పట్టాభిషేక ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఏప్రిల్ 19 శుక్రవారం రోజున సర్వ ఏకాదశి నిర్వహిస్తుంది. ఏప్రిల్ 21 నుంచి 23వ తేదీ వరకు వసంతోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించబోతుంది టీటీడీ. తెలుసుకున్నారు కదండి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ ఏప్రిల్ నెలలో జరగనున్న విశేష పర్వదినాల గురించి. ఇప్పుడు మనం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నిన్నటి కంప్లీట్ దర్శనం వివరాలను తెలుసుకుందాము. మార్చి 27 బుధవారం నిన్న తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని 64,097 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,453 మంది తలనీలాలు సమర్పించి శ్రీవారి మొక్కులను చెల్లించుకున్నారు. నిన్న ఒక్కరోజే ఆ వడ్డీ కాసుల వాని హుండీ కానుకల విలువ 3,72,00,000 రూపాయలు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం భక్తులు నిన్న 9 కంపార్ట్మెంట్స్లో వేచి ఉన్నారు. సర్వదర్శనం ద్వారా ఎలాంటి SSD టోకెన్స్ లేకుండా శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులకు నిన్న 8 గంటల సమయం పట్టింది. నిన్న సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు దర్శనానికి సుమారు 6 నుంచి 7 గంటల సమయం పట్టింది. వేసవి సెలవుల్లో రద్దీ మరింత పెరగనుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఎప్పటికప్పుడు చర్యలను తీసుకుంటున్నారు. తెలుసుకున్నారు కదండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన దర్శనం వివరాలను. ప్రతి సంవత్సరంలానే ఈ రాబోయే నూతన తెలుగు సంవత్సరాది శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని టీటీడీ రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీ క్రోధినామ సంవత్సర పంచాంగాన్ని టీటీడీ మార్చి 26 మంగళవారం నుండి భక్తులకు అందుబాటులోకి ఉంచింది. తిరుమలలోని మరియు తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయ కేంద్రాలలో 75 రూపాయలతో ఈ పంచాంగాన్ని ఇస్తుంది టీటీడీ. భక్తులందరూ కూడా 75 రూపాయలను చెల్లించి ఈ పంచాంగాన్ని తీసుకోవచ్చు. మిగిలిన ప్రాంతాలలో త్వరలోనే టీటీడీ అందుబాటులోకి తీసుకురానుంది. తెలుసుకున్నారు కదండి, ఇది ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.